టైం వచ్చేసి ఇప్పుడు వెదర్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు, ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది. 6:30 లోపు మనం ఆఫీస్ వెళ్ళిపోవాలి అనుకుంటుండొచ్చు. వీడేంద్ర అందరు ఆఫీస్ నుండి వచ్చే టైంకి వీడు ఆఫీస్కి వెళ్తుండ అని చెప్పి. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గేర్ అప్ విత్ నితిన్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు అయితే క్యాజువల్ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఫస్ట్ వీడియో, ఇది నా సెకండ్ వీడియో. సో ఏం లేదు, జనరల్ గా ఈరోజు ఆఫీస్ పోనీకి క్యాబ్ లేదనమాట మనకి ఈరోజు. సో ఏంటంటే నా బైక్ పైన వెళ్ళిపోతున్నా ఆఫీస్ కి. సో టైం వచ్చేసి ఇప్పుడు వెదర్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు, ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది. 6:30 లోపు మనం ఆఫీస్ వెళ్ళిపోవాలి. చూడాలి మరి పోతామో పోమో ఈ ట్రాఫిక్కి. మన ఆఫీస్ ఉండేది ల్యాండ్కో హిల్స్లో అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే పర్లేదు, బాగానే వ్యూస్ వచ్చినాయి. యాక్చువల్లీ నేను ఓ 50-100 వస్తే చాలనుకున్నా. ఏదో మన ఫ్రెండ్స్ హెల్ప్ వల్లనో ఎట్లనో అట్లా 200 వ్యూస్ వచ్చినాయి, చాలు భయ్. మన ఫస్ట్ వీడియోకి అందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం, ఎందుకంటే మన ఫస్ట్ వీడియో ఎవరికి రీచ్ ఉండదు. సో మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళే చూస్తారు కాబట్టి పర్లేదు. ఈ ట్రాఫిక్ చూడండి గాయ్స్, ఈ ట్రాఫిక్లో నేను 5:30 అవుతుంది టైం, 6:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. షూట్ చేసుకుంటూ పోయినా అంటే పోయినట్టే. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్లో ఏం మాట్లాడడం కూడా అర్థమవుతలేదు నాకు. కొంచెం ట్రాఫిక్ క్రాస్ అవ్వనివ్వండి, మాట్లాడదాం. అదే అనుకుంటుండొచ్చు, వీడేంద్ర అందరు ఆఫీస్ నుండి వచ్చే టైంకి వీడు ఆఫీస్కి వెళ్తుండ అని చెప్పి. మన ఆఫీస్ టైమింగ్స్ అట్లనే ఉంటాయి అనమాట. ఎప్పుడు ఏ టైం ఉంటుందో మనకే తెలియదు. ఒకసారి మిడ్ నైట్ ఉంటుంది, ఒకసారి ఈవినింగ్ ఉంటుంది, ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏ టైంకి రమ్మంటే మనం ఆ టైంకి వెళ్ళిపోవాలి. వీడియో ఎంతవరకు క్లారిటీ వస్తుందో నాకు తెలియదు, కానీ మాక్సిమం ఫస్ట్ వీడియో కంటే ఈ వీడియోలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు కూడా చూస్తారు అది ఖచ్చితంగా. సో యాక్చువల్లీ నేను చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. ఫాస్ట్గా అంటే ఒక 6:30 ఆఫీస్ కాబట్టి ఒక 5 లేదంటే 4:30 అట్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ ఏదో పనులు పడిపోయినాయి. అట్లా అని చెప్పి లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏంటంటే ఫాస్ట్గా స్టార్ట్ అయితే ఈవినింగ్ అవ్వదు, కొంచెం వీడియో కూడా మనకు క్లారిటీ వస్తుంది కదా అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది కూడా. అంటే నా హెల్మెట్ వైజర్ నుంచి అట్లా కనిపిస్తుందేమో మరి, నా టింటెడ్ వైజర్ కదా. సో అట్లా అని చెప్పి మొత్తం డార్క్గా కనిపిస్తుంది. మేబీ అయితే ఇంకా నైట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, మొన్న నా ఫస్ట్ వీడియో కింద ఒక కమెంట్ చూసిన ఫ్రెండ్ అనమాట. వాడు చిన్నప్పుడు నా స్కూల్ క్లాస్మేట్ అనమాట, మంచి ఫ్రెండే. డాక్టర్ అవుతా అని చెప్పి యూట్యూబర్ అయిపోయినా నితిన్ అన్నాడు. సరే అప్పుడు డాక్టర్ అన్నా, తర్వాత ఇంజనీరింగ్ చదివిన, తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి, ఇంజనీరింగ్ ఆపేయలేదు అనుకోండి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసేసుకుంటున్నా నీట్గా. సో యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఏం లేదు, సింపుల్ అనమాట. నాకు ఎప్పటి నుంచో మోటో బ్లాగింగ్ చేయాలి అని ఉంటుండే. సో ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చింది అనమాట చేయడానికి. అంటే నాకు ఎట్లా మోటో బ్లాగింగ్ ఇష్టం అంటే, బయస్ అన్యాదో తెలిసే ఉంటుంది మీ అందరికి, అండ్ శ్రీమాన్ కోటారో తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు తెలుగులో మంచి రైడర్స్ అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏందో నాకు తెలియదు, నా ఒపీనియన్ ఇదనమాట. బయస్ యాదవ్ కూడా యాక్చువల్లీ చాలా మంచి రైడర్. అదేదో చిన్న మిస్టేక్ వల్ల అట్లా అయిపోయింది, కానీ చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి అతను కూడా. సో యాక్చువల్లీ అతను చూసిన తర్వాతనే నాకు ఓకే మోటో బ్లాగింగ్ చేయాలి, నాకు కూడా ఇష్టం అంటే ఒక ప్యాషన్ పెరిగింది అనమాట. అతను వీడియోస్ చూసి ఎంత బాగుంది ఇట్లా రైడ్ చేయడం, ఇట్లా వీడియోస్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మోటో బ్లాగింగ్ అనేది చాలా బాగుంటుంది. సో బయస్ యాదవ్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనుకోండి మనకి. ఇన్స్పిరేషన్ అని కాదు, అతన్ని ఇన్స్పిరేషన్ కూడా అనొచ్చులే, ఎందుకంటే చాలా రికార్డ్స్ చేసిండు కదా, ఎందుకు అనొద్దు ఇన్స్పిరేషన్ అంటే. నెక్స్ట్ శ్రీమాన్ కోటార్ది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడు ఒకటే జాబ్లో ఉండొద్దు, కొన్నిసార్లు మనకు నచ్చిన పనులు కూడా చేయాలి. ఎప్పుడు ఒకటే జాబ్ ఇదే పని కాకుండా జాబ్ చేయాలి, మనకు నచ్చింది కూడా చేయాలి. అది నేర్చుకున్నాం అన్నమాట శ్రీమాన్ కోటార్ దగ్గర. సో ఇదే మైండ్ సెట్ తోటి చిన్నప్పటి నుండి అంటే మేబీ ఒక 8th 9th అని కాదు, 9th 10th క్లాస్ నుండి అనుకోండి. 9th 10th క్లాస్ నుండి నాకు ఇదే మైండ్ సెట్ ఉండే అనమాట. సో ఏమనుకుంటుండే అంటే, అప్పుడు నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, నా కాలేజ్ అయిపోయినాక కూడా ఒక మంచి ఇట్లాంటి ఒక ట్రైమ్ బైక్, లేదంటే నాకు ఇష్టమైన నా డామినార్ బైక్ తీసుకొని చలో మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసేద్దాం, మంచి బైక్ తీసుకొని అనుకుంటుండే. కానీ గాయస్ ఇప్పుడు మన దగ్గర కంటెంట్ ఉండాలి. మన దగ్గర ఏ బైక్ ఉంది, మన దగ్గర ఏ కెమెరా ఉంది, మన దగ్గర వాయిస్ రికార్డ్ చేయడానికి ఎంత మంచి మైక్ ఉంది, ఇవన్నీ కాదు, కంటెంట్ మ్యాటర్స్ అనమాట. సో ఇది బాగా థింక్ చేస్తున్నాను నేను. అంటే చాలా రోజులు చూసిన బైక్ కొంటనేమో స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నా, కానీ ఏమైందంటే ఒక టైంలో నేను రియలైజ్ అయిన అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ బైక్ ఉంది, ఈ బైక్ని మెయింటైన్ చేయడం ఏం తక్కువ కదా. అంటే
మేబీ పెద్ద బైక్స్ ఉన్న వాళ్ళకి ఈ బైక్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ, కానీ అలాంటి వాళ్ళకైతే ఈ బైక్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో నేను అనుకుంటుండే నాకు ఈ బైక్ మెయింటైన్ చేయడానికే నాకు వచ్చే శాలరీ అన్ని పోను ఈ బైక్ మెయింటైన్ చేయడానికి కష్టం అవుతుంది ఒక్కోసారి, అంటే సమ్ టైమ్స్. సో ఇంకా పెద్ద బైక్ తీసుకుంటే దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం, బైక్ ని తీసుకోవడమే కాదు కదా మెయింటైన్ కూడా చేయాలన్నమాట. సో అదనమాట అట్లా అనిపించింది. ఇంకోటి మన రేంజ్ కాదనిపించింది భయ్ అది. అంటే మన రేంజ్ కాదు అంటే ఇప్పుడు మన రేంజ్ కాదు, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో మన రేంజ్ కాదు అది. ఎట్లా అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ మనం ఒక 400cc సెగ్మెంట్ బైక్ తీసుకోవాలంటే ఈజీగా ఒక 3 to 4 lakhs అయితే పెట్టాల్సిందే. 3 to 4 lakhs అంటే బ్రో అది కొంతమందికి చాలా చిన్న అమౌంట్ అయితే ఉండొచ్చు, కానీ కొంతమందికి అది చాలా పెద్ద అమౌంట్ అనమాట. సో బాగా ఆలోచించిన ఇప్పుడైతే కొనలేము అనిపించింది. సో అన్ని రోజులు ఎందుకు బై వెయిట్ చేయడం, ఈ బైక్ ఏం తక్కువ, ఇది కూడా చాలా మంచి బైకే. అంటే స్కూటీ అనమాట, స్కూటీలో వండర్ఫుల్ స్కూటీ అనమాట. ఒక టైంలో దీనికి రిలీజ్ అయినప్పుడు స్కూటీ ఆఫ్ ది ఇయర్ కూడా వచ్చింది అనమాట. అంటే నా బైక్ నేను లేపుకుంటున్నాను కాదు, నా ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. సో అదనమాట. ఏంది బ్రో ఈ ట్రాఫిక్ ఏంది, మనకి డిస్టర్బెన్స్ ఏంది, నీట్గా బ్లాక్ చేసుకుందాం అనుకుంటే ఈ ట్రాఫిక్ ఇట్లా వచ్చేసింది. సో ఆఫీస్కి అయితే వచ్చేసినాము, చాలా ఫాస్ట్గానే వచ్చేసినాము. నేను లేట్ అవుతుంది అనుకున్నా, మనం అరౌండ్ 5:30కి స్టార్ట్ అయినాం కదా. ఓ మై గాడ్, హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం. 6 అవుతుంది టైం, ఇప్పుడు ఫాస్ట్గానే వచ్చినాం. ఆ రోడ్ దాటేసి వస్తే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అనుకోండి. ఇంకా ఈ రూట్ అయితే మొత్తం దుమ్ము దుమ్ము ఉంటుంది. కెమెరాని చేతితో చూడాలంటే కూడా భయం అవుతుంది, ఎందుకంటే మన చేతిలో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇట్లా అన్నప్పుడు స్క్రాచెస్ పడిపోతాయి కెమెరా పైన. మైనర్ స్క్రాచెస్ మనకి అంత ఎఫెక్ట్ చూపెట్టవు, కానీ అసలు ఎట్లుండి పోయినా ట్రాఫిక్ ఇట్లుంది. ఇప్పుడే ఇట్లుంది, ఇంకా అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయితే ఇంకా ఎట్లుంటుందో ట్రాఫిక్. ఇప్పుడు ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడనే అయిపోతారు, వర్షం తగ్గగానే అందరూ ఒకటేసారి స్టార్ట్ అయిపోతారు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఓహోహోహో, BMW సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో, క్రేజీ వస్తుంది అనమాట. ఎగ్జాస్ట్ చూడండి, 3 series. వెళ్ళిపోదాం ఇంకా ఆఫీస్కి అయితే. సో ఫైనల్గా మా ఆఫీస్ కూడా ఒకసారి చూపించేసి వీడియో క్లోజ్ చేసేస్తా. కుదిరితే ఒకసారి నేను లాగౌట్ టైంలో కూడా నాకు కుదిరితే, నా లాగౌట్ ఎప్పుడు 3:30కి ఏమో ఉంది, ఆ టైంలో ఒకవేళ కుదిరితే అప్పుడు కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తా ఈ వీడియో కంటిన్యూగా. వర్షం పడితే మేబీ షూట్ చేయకపోవచ్చు. సో మా ఆఫీస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ థింగ్ ఇప్పుడు టైం లేదు. ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ లోపలికి అలౌడ్ ఉండదు అనమాట కెమెరా. అంటే లోపల కంటే మనం మన ఆఫీస్ ఏదైతే ఉందో దాని లోపల తీసుకోవచ్చు, ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ అలౌడ్ ఉండదు అనమాట కెమెరా. సో అదనమాట. ఇప్పుడు టైం కూడా లేదు మనకు ఆఫీస్ చూపెట్టే అంత. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మన ఆఫీస్ బయట నుంచి చూపించేస్తాను అనమాట, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం వెళ్ళి లాగిన్ చేసేసరికి అదే టైం అవుతుంది, 6:30. ఇప్పుడు 6:10 అవుతుంది టైం. అందరు కొంచెం లైక్ చేయండి అబ్బా, చూస్తున్నారు అందరు, ఎవరు లైక్ చేయడం లేదు. నా కంటెంట్ నచ్చకపోతే ఏదైనా కమెంట్ అయినా చేయండి, బ్యాడ్ కమెంటో లేదంటే గుడ్ కమెంటో. బ్యాడ్ కమెంట్స్ వద్దు భయ, ఇప్పటికే వద్దులే బ్యాడ్ కమెంట్స్, అసలు కమెంట్ చేయకండి. బ్యాడ్ కమెంట్ చేసేది ఉంటే, గుడ్ కమెంట్స్ ఏదైనా ఉంటే చేయండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా నా నుంచి మంచి వీడియో వచ్చినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో దట్ నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రతిసారి మిమ్మల్ని అడగలేను కదా, వీడియో చూడండి 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 అని చెప్పి. సో మీరు ఆ బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఎవరో షేర్ చేయండి ఎవరైనా ఉంటే. హోప్ఫుల్లీ ఫస్ట్ వీడియో కంటే ఈ సెకండ్ వీడియో కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇదే అనమాట మన ఆఫీస్ ఇది కాదు. సో ఇక్కడ కూడా ఉంది మన ఆఫీస్, ఈ బిల్డింగ్ లో కూడా ఉంది మన ఆఫీస్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, బ్లాక్ కలర్, బిగ్ బ్లాక్ కలర్ బిల్డింగ్, అదనమాట మన ఆఫీస్. అది మన ఆఫీస్. అది బిల్డింగ్ చూడడానికి అంత పెద్ద ఉంది కానీ మన ఆఫీస్ అంత పెద్దగా ఏమి ఉండదు భయ్. అంటే ఆఫీస్ పెద్దగానే ఉంటది అనుకోండి, జాబ్ అంత పెద్దదేం కాదు, బిల్డింగే పెద్దది, ఓకేనా. ఇంకా ఉంటాను మరి. గుడ్ ఈవినింగ్ ఆల్, టేక్ కేర్. ఇంకో ఇప్పుడైతే మాది బ్రేక్ అనమాట ఆఫీస్లో. సో ఇట్లనే చిన్న ఒక చాయ్ తాగనీకని వచ్చినాం. ఆఫీస్లో కూడా ఉంటుంది మనకి టీ కాఫీ దొరుకుతాయి, కానీ అన్ని బక్వాస్ ఉంటాయి అనమాట.
ఎంతైనా బయటకు వచ్చి తాగింది వేరే, లోపల నుండి తాగింది వేరే. మా ఆఫీస్ దోస్తులు అయితే వెనకాల కూర్చొని నవ్వుతారు నేను బ్లాగ్ చేస్తుంటే. భయ్యా ఈ కార్ భయ మనతో రేస్ పెట్టుకుంటుండు. మీరు 2000 cc కార్ ఏడా, 100 cc బైక్ ఏడా భయ్. చూసిరు కదా మా ఆఫీస్ సైడ్ ఎంత బాగుందో ప్లేస్. ఈ రూట్లు అందరికి తెలిసే ఉంటాయి. ఈ ఏరియాలో మణికొండ ఏరియా, మన దీని ఏమంటారు, మణికొండనే కదా. అంటే ఎక్కువ మంది ఏమంటే గుర్తుపడతారు ఈ ప్లేస్ ని. ఓ ఇది నాకు టింటెడ్ వైజర్ ఉంది కదా, మొత్తం చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆహా. సో మొత్తానికి అయితే వచ్చేసినాం. చిన్న లోపల పోయి ఒక ఛాయ్ తీసుకొని ఛాయ్ తాగితే సెట్లా అయిపోయింది. ఇక మేము ఛాయ్ తాగేసినాం, నీట్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. జర స్ట్రెస్ ఫ్రీ అబ్బా. ఇంత ఆఫీస్లో వర్క్ చేసి 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 ఆ ఛాయ్ తాగితే ఆ ఫీలింగే వేరే కదా. నీట్గా ఒక టీ తాగినామంటే సెట్ అయిపోతుంది బ్రెయిన్. నీట్గా పోయి లాగిన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. ఈ టెక్ రిచ్ సర్కిల్ దగ్గర అనమాట మనది. ఇట్లా ఉంటుంది నైట్ టైంలో. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2:30. 2:30కి మేము ఇట్లా ఛాయ్ తాగుకుంటా ఇట్లా ఆఫీస్లో తిరుగుతూ ఉంటాం. ఇట్లా ఉంటుంది మా పని. ఒకప్పుడు ఈ టైంలో ఫోన్ చూసుకుంటా, ఫోన్ వాడుకుంటా కూర్చుంటుండే. ఇప్పుడు ఈ టైంలో వర్క్ చేసుకుంటా తిరగాల్సి వస్తుంది. ఇది మన ఆఫీస్. నీట్గా ఇగో ఇది మన ఆఫీస్ లోపట, ఇది మన ఆఫీస్ ఇన్సైడ్. ఇట్లా ఉంటుంది లోపల. మనమైతే మన పార్కింగ్ వచ్చేసి B3 ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి అగో ల్యాండ్ కోయిల్స్ ముందుగా అనిపిస్తున్నాయో లేదో మీకు చీకట్లో, కానీ అక్కడ ఉన్నాయి ల్యాండ్ కోయిల్స్. ఇప్పుడు మనం B3కి వెళ్ళి పార్కింగ్ చేయాలి బైక్ని. సో యాక్చువల్లీ చూసుకోలే అనమాట, కెమెరాలో స్టోరేజ్ ఫుల్ అయ్యి రికార్డింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఆగి పాత ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇంకా B2లోనే ఉన్నాం. B2 నుండి B3కి పోవాలి. ఓ మై గాడ్. మనకేమో బ్రేక్ టైం అయిపోతుంది. 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు అనుకున్నా, 2 minutesలో ఉంది. 2 minutesలో బండి పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కి, ఆ లిఫ్ట్ వచ్చేసరికి మనకు 5 minutes అవుతుంది. సో ఇదంతా పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే పోయి పెట్టేసాం బైక్. ఇది మన పార్కింగ్. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ పార్కింగ్ అనమాట ఇది మనకి. సో మొత్తానికి అయితే వచ్చేసినాం. సో టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.